హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీకు 2 రోడ్ కార్నర్ డూప్లెక్స్ హౌస్ అయితే చూపించబోతున్నాను. చూడండి, ఎంట్రన్స్ ఎలివేషన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. మొత్తం 2 రోడ్లు మీకు 30 ఫీట్ రోడ్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ అండి. సౌత్ అనేది వేరే రోడ్డు అండ్ మెయిన్ రోడ్ అయితే మీకు ఈస్ట్, అంటే మెయిన్ ఎంట్రన్స్ అనేది మీకు ఈస్ట్ కనిపిస్తుంది. చుట్టూ ఇల్లులు అయితే ఇట్లా కనిపిస్తాయి, చూసారు కదా. సో ఒకసారి మనం సౌత్ ఈస్ట్ కార్నర్ అన్నాం కదా, ఒకసారి కార్నర్ చూద్దాం. ఇది సౌత్ అండి. సౌత్ కార్నర్ కాసి వీళ్ళు ఎంట్రన్స్ పెట్టలేదు. అండ్ ఈస్ట్ వైపు మనకి ఎలివేషన్ కనిపిస్తుంది కదా, అది మనకి ఎంట్రన్స్ అండి. కంప్లీట్గా పైన కూడా రూఫ్ టాప్స్తో పాటు ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి 2 హౌసెస్ అయితే సేల్కి ఉన్నాయి. ఒక వీడియో ఆల్రెడీ చేశాను, అది కూడా నేను రిలీజ్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఈ వీడియో చూడండి. సౌత్ ఈస్ట్ కార్నర్ వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. అండ్ గైస్, మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం హౌస్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఎంట్రన్స్ ర్యాంప్ దగ్గర చూడండి, మనకి గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు. మొక్కలు వేసుకోవడానికి గ్రిల్స్ ఇచ్చారు, చూసారు కదా. ఇదంతా నెట్ ప్రొవైడ్ చేశారు, ఐరన్ నెట్. అండ్ ఎంట్రన్స్ మెయిన్లో చూస్తే మనకి గేట్ అనేది 10x5 ఫీట్ అయితే గేట్ ప్రొవైడ్ చేశారు. చూడండి, చాలా మంచి డిజైన్ తోటి, కలర్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది మనకి కార్ పార్కింగ్ టైల్ కాన్సెప్ట్ అండి. చూడండి, ఎంట్రన్స్లోని ఈస్ట్ వైపు మొత్తం కార్ పార్కింగ్ టైల్ కాన్సెప్ట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. కార్ పార్కింగ్ కూడా చాలా పొడవు వచ్చిందండి. అండ్ పైన మనకి రౌండ్గా ఒక చిన్న సీలింగ్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు, చూసారు కదా. రైట్ సైడ్ ఒక చిన్న సెట్ బ్యాక్ ఉంది, ఒక ట్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు. పిల్లర్ సైజ్ చూడండి, పిల్లర్ సైజ్ కూడా 9x15 పిల్లర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. మీకు సెట్ బ్యాక్ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా, వాషింగ్ ఒక ట్యాపు అండ్ కార్ వాష్కి అలాంటి దానికి ఒక ట్యాప్ ప్రొవైడ్ చేశారు. చూడండి, చిన్న సెట్ బ్యాక్ అయితే ఇట్లా కనిపిస్తుంది, కంప్లీట్ సెట్ బ్యాక్. అండ్ మనకి మెయిన్ డోర్ కాన్సెప్ట్ అయితే చెప్పాను కదా, అన్నిట్లాగే విల్లా కాన్సెప్ట్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయండి. ఒక సింగిల్ డోర్ సింగిల్ విండో అయితే మనకి అన్ని బిల్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి హాల్ ఎంట్రన్స్లో ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి ఎంట్రన్స్లోనే హాల్ అయితే కనిపిస్తుంది. సీలింగ్ డిజైన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ 2 వెంటిలేషన్ పాయింట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు, చూసారు కదా. 2-3 వెంటిలేషన్ పాయింట్స్, మెయిన్ ఇంపార్టెంట్ వెంటిలేషన్స్ అండి. ప్రతి బిల్డింగ్కి మీకు చెప్పేది, వెంటిలేషన్స్ లేకపోతే మీరు కొట్టించైనా వెంటిలేషన్ చేయించుకోండి, ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే వెంటిలేషన్ లేకపోతే ఇల్లు తీసుకోవద్దండి, మొహమాటం లేకుండా చెప్తున్నాను. హెల్త్కి మెయిన్ ఇంపార్టెంట్ వెంటిలేషన్ అండి. మనకి మెయిన్ డోర్ కాన్సెప్ట్ అయితే వినాయకుడి బొమ్మతో ఇట్లా కనిపిస్తుంది కంప్లీట్గా. సో హాల్ అయితే ఇదండి. హాల్ ఆర్చ్ నుంచి వెళ్తే మనకి పైకి స్టెప్స్ కనిపిస్తాయి, స్టెయిర్ కేస్ అనేది మనకి కనిపిస్తుంది. చూడండి, హాల్ ఆర్చ్ డిజైన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు హాల్ దగ్గర. ఓకే, పార్టీషన్ హాల్ ఆర్చ్ డిజైన్ అది. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ కిచెన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం కింద గెస్ట్ బెడ్రూమ్ ఎట్లా డిజైన్ చేశారో చూసి అప్పుడు మనం డైనింగ్ అండ్ కిచెన్ కూడా చూద్దామండి. సో ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ డిజైన్. అండ్ సీలింగ్ డిజైన్ చూసారు కదా, చాలా బాగా డిజైన్ చేశారు. రోప్స్ ప్రొవైడ్ చేశారు అండ్ లైట్స్ కూడా అన్నీ ప్రొవైడ్ చేశారు, వామ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి కబోర్డ్ కనిపిస్తుంది చూడండి. ఇది మనకి వెంటిలేషన్ పాయింట్ అండి, చాలా పెద్ద వెంటిలేషన్ పాయింట్స్. ప్రతి వెంటిలేషన్ చుట్టూ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి వాష్రూమ్ చూద్దాము, అటాచ్డ్ వాష్రూమ్. షూట్స్, ప్యారీవేర్ షూట్స్ ప్రొవైడ్ చేశారు. టైల్ కాన్సెప్ట్ చూడండి ఎంత బాగుందో, అన్నీ బాగా డిజైన్ చేశారండి. విల్లా టైప్స్ అన్నీ. ఇది మనకి జుత్తాడ విలేజ్. ఓకే, జుత్తాడ విలేజ్లో ఉందండి. ప్రతి వీడియోలోనే చెప్తున్నాడు, విలేజ్ అంటే విలేజ్ అని మాత్రం ఆలోచించొద్దు. పెందుతు నుంచి 2.5 km డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది, పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదండి. అండ్ ఇక్కడ ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. కంప్లీట్ జనచైతన్య లేఅవుట్ phase 1, phase 2, phase 3 ఉంటాయండి. ఎక్కడ ఇండివిజువల్ హౌసెస్ తప్ప ఫ్లాట్స్ కనపడవు మీకు ఎక్కడన్నా. ఓకేనా. సో ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ అండ్ డైనింగ్ అండి, ఇది కామన్. చూసారు కదా, దీనికి కూడా ఒక యూటిలిటీ ప్రొవైడ్ చేశారు. అంతకంటే ముందు కిచెన్ చూద్దాము. కిచెన్ గ్రాసరీ పాయింట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, చూసారా. ఫ్రిడ్జ్ పాయింట్, గ్రాసరీ పాయింట్ అండ్ టైల్ కాన్సెప్ట్స్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ట్యాప్ పాయింట్ చూస్తే ఒకటి ఫ్లెక్సిబుల్ ట్యాప్ అయితే ఇచ్చారు, చూసారా. క్లీనింగ్ పర్పస్కి లేడీస్కి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సింక్ అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. ప్రతి బిల్డింగ్స్ మనం చూస్తాం నార్మల్ సింక్స్ అవి, ఇది డిఫరెంట్ సింక్. అండ్ ఇక్కడ మీకు పని వాళ్ళు వస్తే ఇక్కడ మీరు డైరెక్ట్ ఇక్కడ అన్నీ తోయించుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇది కూడా సేఫ్టీగా మొత్తం రూమ్ లాగా తయారు చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇన్వర్టర్ పాయింట్ అనేది స్టెప్స్ కింద కనిపిస్తుంది, చూసారు కదా. ఇన్వర్టర్ పెట్టేసుకున్నాక సేఫ్టీగా ఒక డోర్ ప్రొవైడ్ చేసుకుంటే మీరు పిల్లలు ఎవ్వరు దాన్ని టచ్ చేయలేరండి, అంత బాగా డిజైన్ చేశారు స్టెప్స్ కింద. అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ చూస్తే గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక వెంటిలేషన్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసారు కదా, స్టెప్స్ పక్కన స్టోన్ ఆర్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ మొత్తం గ్రిల్స్ అంతా మనకి 304 గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది పైన హాల్ అండి. ఇది మీకు 92.5 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఓకేనా. సౌత్ ఈస్ట్ కార్నర్ 92.5 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌస్ అండి. 2 రోడ్ 30 ఫీట్ రోడ్స్. అండ్ ఇక్కడ మనకి పూజ గది, దాని బ్యాక్ సైడ్ బాల్కనీ కనిపిస్తుంది. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి. దీని పక్కన కూడా ఒక బెడ్రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాము. మాస్టర్ బెడ్రూమ్ పక్కన ఒక టీవీ పాయింట్ కూడా ప్లగ్స్ ఇచ్చారు, చూసారా. సో ఒకసారి లోపలికి వెళ్దాము, మాస్టర్ బెడ్రూమ్ ఎట్లా డిజైన్ చేశారనేది. సో ఇది మనకి పైన మాస్టర్ బెడ్రూమ్ అండి. టోటల్ 3 బెడ్రూమ్స్ అండి. కింద ఒక బెడ్రూమ్ అంటే గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి అది. అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్, ఈ పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. చూసారు కదా, బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా ఉన్నాయి అన్నీ. ఇది 92.5 గజాల
డూప్లెక్స్ హౌస్ సౌత్ ఈస్ట్ కార్నరు, ఓకేనా. సో ఇక దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కదా, చూసారా ఎట్లా ఉందో ఒకసారి చూసేద్దాము అది కూడా. గైస్ చాలా మంచి హౌసెస్ అండి, జుత్తాడ్లోనే ఎక్కువ కడుతున్నారు. ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి మీకు హనుమంతవాక జంక్షన్ మహా అయితే ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అంటే సింహాచలం మీద నుంచి వెళ్ళిపోవచ్చు అండి, జుత్తాడ ఊరి నుంచి. అందుకే నేను చెప్తున్నాను, ప్రతి వీడియో మ్యాక్సిమం వీడియోస్ మన ఛానల్లో జుత్తాడ వీడియోస్ ఎందుకు ఉంటాయంటే ఇక్కడ ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. మనం కూడా ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే తీస్తున్నాం, ఓకేనా. సో ఇక్కడ చూసారా, ఇది కామన్ వాష్రూమ్ అండి, మొత్తం అందరికీ కామన్ వాష్రూమ్. కాకపోతే చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే ప్రొవైడ్ చేస్తారు. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బాగా డిజైన్ చేస్తారు. చూడండి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే కాబట్టి చాలా బాగా డిజైన్ చేస్తారు. కలర్ కాన్సెప్ట్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎలా ఉండాలో అట్లా డిజైన్ చేశారు. సో 2 వెంటిలేషన్ పాయింట్స్ ఒక్క బెడ్రూమ్కి ఇచ్చారు, చూసారా. ప్రతి దాంట్లో నేను అందుకే చెప్తున్నాను, వెంటిలేషన్ చూడండి, వెంటిలేషన్స్ చూసుకొని తీసుకోండి అని చెప్తున్నాను. లేదంటే మీరే ఒక గోడ కొట్టేసి వెంటిలేషన్ పెట్టించుకోండి. ఎందుకంటే ఎంత కరెక్ట్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇంపార్టెంట్, ఓకే. సో ఇది కామన్ బాల్కనీ చూసారు కదా. సో దీనికి కూడా టఫ్ అండ్ గ్లాస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు చుట్టూను, ఓకేనా గైస్. సో ఇది గైస్ సౌత్ ఈస్ట్ కార్నర్ డూప్లెక్స్ హౌస్, ఇది మనకి జుత్తాడ్లో ఉంది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేయొచ్చు, ఓకేనా. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలంటే డిస్క్రిప్షన్లో అదే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.